ఈరోజు నేను కేరళ స్టైల్లోని కోకోనట్తో చేపల కూర చేయబోతున్నానండి. మీకు చేసి చూపిస్తాను. కోకోనట్ చేపల కూరకి కావలసిన పదార్థాలండి: కోకోనట్, కొబ్బరి పేస్ట్ అండి, చేపలు బాగా శుభ్రం చేసి పసుపు, ఉప్పు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం కూడా రాసి నానబెట్టాను. ఇది ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ. ఇందులోని ఉల్లిపాయలను పండు పచ్చిమిర్చి అండి వేసి నేను మిక్సీ చేసి కొంచెం పెట్టుకున్నాను. కారం వీటికి సరిపోతుంది. సాల్ట్, పసుపు అండి, కొంచెం పసుపు వేసుకోవాలి కూరలోకి. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేద్దామండి. ఇందాకలే బాగా నానబెట్టి పెట్టుకున్నానండి. నిమ్మరసం కూడా పిండి అన్నీ నానబెట్టుకున్నాను. ఇప్పుడు కాస్త కొంచెం వేపుకుందామండి. మాకు చేపలు దొరకదండి. చేపలు తీసుకోవాలన్నా టౌన్కి వెళ్ళాలి, దూరంగా మార్కెట్కి వెళ్ళాలి. మా అపార్ట్మెంట్కు ఒక ఆవిడ వస్తుంటారండి చేపల ఆవిడకే నేను పెద్ద చేపలు తెమ్మంటే తెచ్చిందండి. ఆవిడ దగ్గర తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటామండి. బాగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా మరీ డీప్ ఫ్రై అవక్కర్లేదండి, అవనక్కర్లేదు. ఎందుకంటే మనం కూరలో వేస్తాం కదండి. ఇక్కడ కేరళ వాళ్ళు మేము పాలకాడు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేశారండి. వాళ్ళంటే పచ్చడి వేశారండి, నాకు వేయించి వేయలేదు. మీకు కేరళ స్టైల్లో ఇంతకుముందు ఒక రకం చూపించానండి, ఇది ఇంకో రకం అండి. చేపలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చితోనే కారండి కూర. మనం వేసుకున్నట్టు మసాలా కారం ఉండదండి, పచ్చిమిర్చితోనే కారంగా ఉంటుంది, బాగుంటుందండి. మేము అనుకున్నాం వాళ్ళు చేసేటప్పుడు ఏంటి చిట్టి ఇలా చేస్తున్నారు అంటే, లేదమ్మా పచ్చిమిర్చి కారం ఇందులో ఉంటుంది, బాగుంటుంది అన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చేపలు ఫ్రై చేసాం కదండి, ఆ కాఫీకి కొంతంత ఉందండి. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. నేను ఈ గిన్నెలోని సిప్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ గిన్నెకేమో సమంగా వీడియో పడటం లేదండి, అందుకని దీంట్లోకి మార్చుకుంటున్నాను. ఇదైతే మీకు చక్కగా కనబడుతుంది. చూసారా, పచ్చిమిర్చి బాగా వేగిందండి. పచ్చిమిర్చి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇలాగా పచ్చిమిర్చి అన్నీ ఇలా వేగాలండి. తర్వాత చూసారా, ఇది ఉల్లిపాయలు, పండుమిర్చి అండి, ఇది కారంగా ఉంటుంది లేదు. తర్వాత పసుపు అండి. ఇంకా ఈ కూరకి ఏంటంటే హైలైట్ అండి, ఇంకా ఏది కూర అన్నీ అయిపోయినాక నిమ్మకాయ ఉంది కదండి, ఈ నిమ్మరసమే ఈ కూరకి మనం వేసుకోవాలండి. దించేటప్పుడు వేసుకోవాలి, చాలా బాగుంటుందండి ఇది. తర్వాత టమాటా అండి. వాడు టమాటా అసలు వేయలేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వీటితోనే చేశారు. అది నిమ్మరసం అంటే కంపల్సరీ. నేనేమో టమాటా వేస్తున్నానండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ కూరకి. 2 తరిగి పెట్టుకున్నాను, 1 మిక్సీ చేసి పెట్టుకున్నానండి. టమాటా 2 తీసుకున్నానండి. మా వారంటే అసలు ఈ కొబ్బరికాయ వేసిన వంటలు తినరండి, కానీ అదే నేను అడిగాను, ఏంటండి మీ అక్క చేశారని తింటున్నారా, మీకు ఇష్టపడిందా అంటే, వాళ్ళు ఎంతో దీనిగా మన కోసం వచ్చినప్పుడు చేశారు కదా అన్నారండి. కానీ తిని చూస్తే మాకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమండి చూసారా, బాగా వేగింది. ఉప్పు నేను ఇందాకలా చేపల్లోని నేను అన్నీ వేసుకుని ఫ్రై చేశాను కదండి, ఉప్పు కూడా అందులో ఎక్కువ ఉంది. ఈ గ్రేవీకి తగినట్టుగానే, ఈ గ్రేవీ ఉంది కదండి, వీటికి తగినట్టుగానే నేను సాల్ట్ వేస్తున్నాను.
ఇంక కరివేపాకు వేయక్కర్లేదండి. ఈ కూరకి కరివేపాకు వేయరటండి. మూత పెట్టుకుందామండి. చూద్దామండి. చూసారా బాగా అయిపోయింది. పచ్చివాసన ఏం లేకుండా చక్కగా ఫ్రై అయిందండి. టమాటా కూడా మెత్తగా అయింది. తర్వాత కొబ్బరి వేసుకుందామండి. ఆయిల్ తేలింది పైకి. తర్వాత కొబ్బరి అండి పేస్ట్. కాసేపు ఇలాగా ఫ్రై చేశాక తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో ఆ నీళ్ళు పేస్ట్ అండి. ఆ నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిందండి. పచ్చిమిర్చి చూసారండి అసలు కనపడలేదు. బాగా వేరేది మెత్తగా పచ్చిమిర్చి. తర్వాత నీళ్ళు వేసుకొని కాసేపు మరపడండి. ఇంకా నీళ్ళు వేసుకోండి. మూసుకుందామండి. మూత తీసి చూద్దామండి. చేప ముక్కలన్నీ వేసుకుందామండి. మేము చేపల్ని దగ్గరుండి కట్ చేయించుకున్నామండి. పెద్ద పెద్దగానే కట్ చేయమని చెప్పాను. పలుచగా కట్ చేస్తే ఆకులా ఉంటుంది కదండి. ఇలా కట్ చేస్తే కొంచెం మనకి ముక్క పెద్దగా ఉంటుంది కదండి. అందుకని ఇలా ముక్కలు దగ్గరగా పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నాము. అసలు మాకు చేపలు రావడమే ఒక పెద్ద ఇదండి. ఎందుకంటే ఆ చేపలు అలా రాదండి. మేము పైనుంచి అపార్ట్మెంట్ పైనుంచి కిందకి దిగేసరికి వెళ్ళిపోతుంది కదండి. ఉండదు. ఎక్కువసేపు కూడా మనం కూరని మరపెట్టుకున్నాం కదండి. ఎక్కువసేపు కూడా పర్వాలేదండి, ఉడకట్లేదు. ఎందుకంటే చేపలు ఫ్రై చేసి వేసాను. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. మూత పెట్టడం. చేప కాలను కూడా పక్కన వేసుకుందామండి. నూనె చూసారా ఎలా తేలిందో. ఆయిల్ పైకి తేలింది కదండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా కేరళ స్టైల్లో కోకోనట్ చేపలు కూడా రెడీ అండి. దీనికి మనం కోల్ చేసేటప్పుడు వేడి వేడి అన్నంలోని నిమ్మరసం నేను తీసి పెట్టుకున్నానండి. రసం తీసుకుంటున్నాను. ఇది మనం కంపల్సరీ ఇలా బోర్లోని వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ ఫుడ్ తగ్గాలండి. ఈ కోకోనట్ కూరకి